ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నేను శాస్త్రి మునగాల గారితో కలిసి ఒక వీడియో చేయటం అయింది. దానిలో ఆయన ఎవరో మ్, ప్రసాద్ గారు, ఆయన షిరిడి సాయిబాబా భక్తుడు. ఆయన శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి గురించి వంకరగా మాట్లాడటము, ఆయన ప్రవచనం చేయకూడదంటూ చెప్పటము, ఆయన రెండు నాలుకల ధోరణం చెప్పటము, ఇవన్నీ కూడా ఆ, తప్పు అని చెప్పి మేము వీడియో చేసాము. డిస్కషన్ పెట్టి దానిలో ఆయన క్వశ్చన్, శాస్త్రి గారు క్వశ్చన్లు అడిగితే నేను సమాధానం చెప్పాను. దానిలో అవధూత ఈ పదాన్ని గురించి మాట్లాడుతూ శాస్త్రి గారు అడిగారు. నేను చక్కగా దూత అంటే ఇది, సో దూత ఒక అగ్ని తప్పితే ఇంకేం ఉండదు అని చెప్పాను. ఎందుకు? ధూతకి దూతకి తేడా ఉంది. దూత అంటే మనం ఎవరైతే రాయభారానికి పంపిస్తామో, లేకపోతే ఒక విషయాన్ని చెప్పడానికి ఎవరినైనా మనిషిని పంపిస్తామో, మనిషినో జంతువునో లేకపోతే ఒక మెసేజ్నో ఇలా పంపిస్తాం కదా, దాన్ని దూత అంటారు అనమాట. అది కాకుండా ధూత, ఒత్తు దా ఉండి ధూత అంటే వేరవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ షిరిడీ సాయిబాబాని అవధూత అని పిలుస్తాను. నేను ఆయన్ని అవమానించటం ఇష్టం లేక దూత అని చెప్పి చక్కగా నేను నిర్వచించాను. ఎందుకంటే ధూత అంటే అది చాలా అవమానకరం యాక్చువల్గా. అది నేను ఇప్పుడు నిరూపిస్తాను. సో మీరు ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు నేను ఎక్కువగా అవమానపరచటం ఇష్టం లేక మీరు చేస్తున్న తప్పుని చూపించటం కోసము అలా చిన్న విషయాలు చెప్తూ ఉంటాను. ఇప్పుడు దూత అని చెప్పి అగ్నిం దూతం వృణీమహే అనే మంత్రాన్ని మెన్షన్ చేస్తూ దూత అని చెప్పి నేను చెప్పాను. దానికి మీకు తెలియదు అది ధూత, అవధూత, ఇది అవధూత కాదు అని చెప్పి ఏవో మెసేజ్లు పెట్టారు నా. అందులో ఒక ఆయన ఇగో ఇట్లా మెసేజ్, సింపుల్ మెసేజ్లే అవి, పెద్ద మెసేజ్లు ఏం కాదు, కానీ మనం చూస్తే కొద్దిగా ఆ, సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది అవధూత కాదు, అవధూత అని నా మనవి. కాబట్టి దూత అనే విశ్లేషణ సరికాదు అని ఈయన కేఎం రావు గారు పెట్టారు. నిజమే, చక్కగా పెట్టారు, మెసేజ్ బాగుంది. నేను కూడా ఆయన చెప్పాను, కావాలని అలా పెట్టానండి, దూతకి ధూతకి డిఫరెన్స్ తెలవాలని అలా పెట్టాను అని చెప్పాను. ఎందుకంటే చాలామందికి అవధూత అంటే అర్థం తెలియదు. అవధూత అంటే పెద్ద గొప్ప వస్తువు, గొప్ప మనిషి, అసలు అవతార పురుషుడు అని చెప్పి చాలామంది ప్రవచనకర్తలు కూడా చెప్తూ ఉంటారు. అది తప్పండి, దాని అర్థం అసలు అది కాదు, చాలా తప్పు. నేను ఇప్పుడే చూపిస్తాను. ప్రతిదీ వాక్యం పదాల నుంచి తీసుకొని, అన్ని సంస్కృత అర్థాల నుంచి తీసుకొని స్పష్టంగా మీకు చెప్తాను నేను. ఇప్పుడు మీరందరూ షిరిడి సాయిబాబాని అవధూత, అవధూత, ఒత్తుద, సో అవధూత అని చెప్తూ ఉంటారు. దానికి వాళ్ళు అవధూత అంటే అసలు ఏదో, అసలు ప్రపంచం పగిలిపోయే విషయం అది అన్నట్టుగా చెప్తున్నారు. దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నా. నేను నేను చేసిన వీడియోలో దూత అని చెప్పడం ఎంతగా ఆయనకు మర్యాద ఇచ్చానో షిరిడి సాయిబాబా గారికి మీకు అర్థమవుతుంది. ఆయనకి మర్యాద ఇచ్చి చక్కగా నేను దూత అని చెప్పాను. కాదు మేము ధూతే అంటాము అంటే కనుక ఇదిగో తీసుకోండి. అవ అంటే ఉపసర్గం, చెడ్డ అను అర్థం తెలుపునది. ఉదాహరణ అవగుణము, అవమానము. గుణము అంటే మీకు తెలుసు, అవగుణము అంటే చెడ్డ గుణము అని అర్థం వస్తుంది. అవమానము, మానము అంటే తెలుసు మీకు, అవమానము అంటే ఏమిటో కూడా మీకు తెలుసు, పరాభవము అని మీకు తెలుసు. అది అవ అంటే వ్యతిరేకము అనే ఒక అర్థం ఉంది. అల్పత్వము అంటే నీచత్వం, నిశ్చయము, తప్పకుండా, ఇట్లా మొదలగు అర్థమును సూచించను. ఇది ఉపసర్గ అయితే మటుకు చెడ్డ అర్థాన్ని తెలుపుతుంది అని చెప్తున్నాం. సో ఉపసర్గ అంటే ఒక పదానికి ముందర చేరే పదముని ప్రిఫిక్స్ అంటాం ఇంగ్లీష్లో, దాన్ని ఉపసర్గ అంటారు. ఉదాహరణకి వచనము అంటే మీకు తెలుసు, ప్రవచనము, ప్ర అన్నది ఉపసర్గ అక్కడ, సో ప్రవచనము అవుతుందన్నమాట. అలా భాషలో ఉపసర్గలు, అందులో సంస్కృతంలోనూ వేదంలోనూ ఉపసర్గల్ని బాగా వాడతారు. అలానే అవ్యయము అని కూడా ఉంది ఒకటి. అదేంటి?
ఇక్కడ రక్షణ, గతి, కాంతి, ప్రీతి ఇట్లా అర్థాలు వస్తూ దీనికి ముఖ్యంగా దయ, అనుగ్రహము, కృపపక్షము, అభిమానము, సహాయము, ఉపకారము అనే అర్థాలు అవ్యయంలో వస్తాయి. అవ్యయము అంటే వ్యయము కానటువంటిది. సో ఇది విడిగా ఒక పదంగా ఉండిపోతుంది అన్నమాట, అవ్యయం. సో ఉపసర్గ వేరు, అవ్యయం వేరు. సో మనం ఉపసర్గగా వాడుతున్నామా, అవ్యయంగా వాడుతున్నామా, ఒక పదం కింద వాడుతున్నామా అన్నది మనకి చాలా ముఖ్యం అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు అవ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు అవధూత అన్నప్పుడు అవ అన్నది ధూతకి ఉపసర్గ. సో ధూత అన్న పదం ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. ధూత అంటే ధూ ధాతువు నుంచి వస్తుంది, త ప్రత్యయము. సో దూత, కంపిత, గత, త్యక్త, వణికించబడినది, వెళ్ళిపోయినది, వదలబడినది అనే అర్థాలు వస్తాయి ధూత అన్నదానికి, ఒత్తుదాకి. అంటే ధూ అంటే విధూననే ధువతి, కంపించుట. ధూ ధునోతి, కంపయతి, క్షోభయతి. కంపించునది, క్షోభపెట్టునది, భారము, చింత, గంగ ఇట్లాంటి అర్థాలు వస్తాయి. విధూనన కదిలించుట, ముఖ్యంగా విధూనన కంపించుట, కదిలించుట. కదిలించుటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదిలించటం అనమాట. సో వణికించబడింది అంటే కార్యం జరిగిపోయిందన్నమాట. ఇది చూడండి, త అంటే తా వస్తుంది, తా మాత్రం మిగులుతుంది. భూతకర్మ చేయబడినది అంటే చేయబడిన కార్యం ఏదన్నా ఉంటే దానికి త ప్రత్యయం చేర్చి చెప్పాలి. ఇప్పుడు ధూ అంటే ఏంటి, కంపించుట అని వచ్చింది. త ప్రత్యయం చేర్చడం మూలంగా వణికించబడినది, పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో జరిగిపోయిందనమాట. దాన్ని మనము ఇలా త ప్రత్యయంతో మనం కలిపి చెప్పాలి. ఇది సూత్రం అన్నమాట. సో త ప్రత్యయానికి ఉన్న లక్షణం ఏంటంటే చేయబడింది, ఆల్రెడీ చేయబడింది అన్న అర్థంలో వస్తుందన్నమాట. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు. సో భూతకాల క్రియార్థములో ధాతువుకు క్త మరియు క్తవతు అనే ప్రత్యయాలు చేర్చబడతాయి. సకర్మక ధాతువుల నుండి ఏర్పడే క్త ప్రత్యయము క్రియార్థంలో అకర్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ధాతువుల విషయంలో ఇది భావార్థాన్ని సూచిస్తుంది, క్తవతు మాత్రం కర్తార్థాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ క్తవతు వాడకుండా క్త ప్రత్యయం వాడాం కాబట్టి ఇది క్త ప్రత్యయం వాడినప్పుడు భూతకర్మ చేయబడినది, ఒకప్పుడు చేయబడింది. ఇప్పుడు ధూ అన్న ధాతు ఏదైతే ఉందో అది కంపించుట కాబట్టి ధూ ప్లస్ త దూత ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు వణికించబడినది, వణికించబడినవాడు. దూత అంటే కనుక పుంలింగం కాబట్టి వణికించబడినవాడు అని వస్తుందన్నమాట అర్థం. అలా ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇప్పుడు ధూ ప్లస్ త దూత, ఇది పుంలింగం. స్త్రీలింగంలో అయితే దూత, నపుంసకలింగం అయితే దూతం, ఇలా వస్తుంది అనమాట. సో ఇలా కృ ప్లస్ త కృత, కృతా, కృతం. అలానే పా ప్లస్ త పీత, పీతా, పీతం. అయితే పా కాస్త పీ ఎందుకైంది, మళ్ళీ ఓ సూత్రాలు ఉన్నాయి, దాని తర్వాత చూద్దాం. శృ ప్లస్ త శృత, శృతా, శృతం. ఇలా కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను చూడండి, చూసి మనం ముందుకెళ్దాం. ఇప్పుడు అవ అంటే వ్యతిరేకము, అల్పత్వము, నిశ్చయము మొదలైన అర్థం సూచిస్తుందని చెప్పాను ఇదివరకు. సో ఇప్పుడు ధూత అంటే మీకు అర్థం తెలిసింది, వణికించబడినది, వణికించబడినవాడు అని. సో ఇప్పుడు అవధూత అంటే వ్యతిరేకంగా వణికించబడినవాడు, అంటే కదల్చబడినవాడు, వ్యతిరేక దిశలో కదల్చబడినవాడు. లేకపోతే అవధూత అంటే అల్పంగా వణికించబడినవాడు, లేకపోతే అవధూత అంటే నిశ్చయముగా వణికించబడినవాడు. ఇది అవ అనేది చెడు అర్థంలో చెప్తాం అన్నమాట ఇక్కడ. సో చెడు అర్థంలో చెప్పినప్పుడు అవధూత కాస్త ఏమవుతుందో చెప్తున్నా, చెడుగా చెప్పాలి దీన్ని. అంటే వణికించబడిన వాడు దాన్ని చెడుగా చెప్పడం అంటే ఏంటంటే, ఇప్పుడు అల్పంగా వణికించబడిన వాడు, కొద్దిగా నీచంగా వణికించబడిన వాడు అని. వ్యతిరేక దిశలో అంటే మనం ఒక వస్తువుని ఇంట్లో పెట్టాలనుకోండి, అది పెట్టకుండా వ్యతిరేక దిశలో బయటికి పడేసామనుకోండి, దాన్ని అవధూత అంటారు అన్నమాట, అవధూతం అంటారు అన్నమాట. సో అలా మనం చెప్తాం. కానీ మన శాస్త్రాల్లో ఈ అర్థం కాకుండా వేరే అర్థాలు రాసి ఇమిడ్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే ఈ పాషాండులు అన్నమాట. ఈ పాషాండులు అలా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా ధాతువుతో ప్రత్యయంతో వెళ్ళి దాని అర్థం చెప్పడం మూలంగా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది, అవధూత అంటే ఇది.
మరి ఇదే అర్థం ఉందా అండి వేదంలో? వేదంలో ఇదే అర్థం ఉంది, ఇలానే ఉంటుంది. సో మనం కొన్ని మంత్రాలు తీసుకుని చెప్దాం. అది పైగా మంత్రాలకి మీనింగ్ నేను రాయలేదు, ఎవరో రాసి ఉంటారు, అవే నేను చూపిస్తా ప్రింటింగ్ చేసినవి. సో దట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాంస్క్రిట్ డిక్షనరీ తీసుకోండి. సాంస్క్రిట్ డాట్ ఆన్లైన్, ఇది అందరూ కామన్గా వాడేది. దానిలో అవధూత చూడండి, ఇక్కడ సంస్కృతం మన దేవనాగరి లిపిలో నేను రాశాను అవధూత. ఇది హిందీ లిపి అని అంత చాలామంది అనుకుంటారు, కానీ దేవనాగరి లిపి అనమాట. అవధూత. సో ధాకి ఒత్తుంది, అది ధ. ఓకే. అవధూత ఏమైతోంది? రెప్యూడియేటింగ్ అంటే ఏంటి? వదిలివేయటం అండి, రిజెక్టింగ్ అనమాట. ఇక్కడ ఇచ్చాడు రిజెక్టింగ్ నెక్స్ట్. సో ఈ అవధూతకి ఇన్ని మీనింగ్స్లో ఇక్కడ ఇస్తున్నా. ఏ ఫిలాసఫర్ అని ఇక్కడ ఇచ్చాడు. ఇది మన హిందూ దానిలో వచ్చేసి పడేసింది. ఫిలాసఫర్ అంటే ఆలోచించేవాడు, ఏదో పెచ్చగా ఆలోచించేవాడిని ఫిలాసఫర్లు అంటారు అనమాట. సో అవధూత. సో ఆఫ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ వరల్డ్లీ ఫీలింగ్ అండ్ ఆబ్లిగేషన్ అంటే మొత్తం వరల్డ్లీ థింగ్స్ని వదిలివేసిన వాడు అనమాట. ఫీలింగ్. ఓకే. ఆఫ్ ఫ్రమ్ మొత్తం అన్నీ వదిలేసి దిగంబర సన్యాసి అంటారు, తెలుసా మీకు? దిగంబరుడు, మొత్తం బట్టలతో సహా వదిలేసిన వాడు అనమాట. వదిలేసి ఇంకా కమండలము అవన్నీ వదిలేసి బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడనమాట. ఎవరన్నా ఏదైనా పెడితే తింటాడు, లేకపోతే ఎవరిని అడగను, బెచ్చం కూడా ఎత్తుకోడు వెళ్ళి. అలాంటి వాడిని అవధూత అంటే వాడిని నెగిటివ్ సెన్స్లో చెప్తారు, ఈ లోకానికి పనికిరాని వాడు అని. సో వన్ హూ హ్యాస్ షేకెన్, వణికిపోయిన వాడు అనమాట. అన్క్లీన్, డర్టీగా ఉండేవాడు అవధూత అంటే. అవధూత అన్క్లీన్, వాడు ఎంత డర్టీగా ఉంటాడంటే వాడు శౌచం అన్నది ఉండదు. యోగికి శౌచం చాలా ఇంపార్టెంట్. తర్వాత అవధూత, దట్ అపాన్ విచ్ ఎనీథింగ్ అన్క్లీన్ హ్యాస్ బీన్ షేకెన్ ఆఫ్ ఆర్ ఆఫ్. సో ఏదన్నా డర్ట్ ఉంటే దాన్ని వదిల్చుకోవడం అలాంటివి కూడా అవధూత కింద వస్తుంది. సరే. ఫ్యాండ్, తర్వాత యాజిటేటెడ్, బాగా ఊరికే మతి భ్రమించినట్టుగా తిరగడం అనమాట, యాజిటేటెడ్. తర్వాత షేకెన్, టచ్డ్, రిజెక్టెడ్, నెగ్లెక్టెడ్, డిస్రిగార్డెడ్, ఎక్స్క్లూడెడ్, ఎక్స్పెల్డ్. వదిలిపేసేవాడిని యాధవని అని చెప్పి అంటారు చూసారు, అదనమాట. సో ఇవన్నీ అవధూతకి మీరు వెళ్ళి టైప్ చేసుకొని చూసుకోవచ్చు అర్థాలు. నేను అయినా సరే మీకు నేను ధాతు పాట నుంచి చెప్పుకోవచ్చా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఒక మంత్రం, ఋగ్వేద మంత్రము 10:91-7. ఇందులో వాత ఉపధూత. సో ఇక్కడ అవధూత కాకుండా దూత పదానికి చెప్తున్నా. వాత ఉపధూత, వాతోపధూత అని ఇక్కడ ఉంది పదం. దానికి విడగొడితే ఇట్లా వస్తున్నాడు. వాత అంటే వాయువు. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి అర్థం, నేను రాసింది కాదు. ఋగ్వేద భాష్యము 10వ మండలము సూక్తము 91. సో దీనిలో మీకు 7వ మంత్రం, దానికి వాతోపధూత అన్నదానికి వాయువుచే కంపింపజేయబడిన అని అర్థం వస్తుంది. కంపింపజేయడం, అదే కదా చెప్పాను మీకు, యాజిటేషన్ అన్నమాట. అది మీకు అర్థాల్లో ఇచ్చారు. సో అది కంపింపజేయబడిన వాడు, సో వణికించబడిన వాడు అనమాట. సో వాయువుచే కంపింపజేయబడిన వాడు వాతోపధూత అవుతుందన్నమాట. సో అలానే అవధూత అంటే నీచంగా కంపింపజేయబడిన వాడు అని అర్థం వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు అర్థం వస్తుంది. సరే, ఇంకో మంత్రంలో చూద్దాం. ఇది యజుర్వేదము 1:14. దీనిలో చక్కగా అవధూతమిత్యవధూతం వచ్చింది. సో అవధూతం అనమాట, ఇత్య అవధూతం. సో ఇది అవధూతం అని తీసుకోండి. అవధూతంకి అర్థం ఏమిచ్చాడు ఇక్కడ? అవధూతం అంటే వేరుపరుచుడు. అంటే ఏంటి? మనకి అవ అన్న శబ్దం ఉంది చూసారా, ఈ కంపింప చేయటం అన్నది బయటికి తోయటం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ ఇన్సైడ్, వేరుపరచుడు, బయటికి పంపించేయండి అని చెప్పడం అనమాట. సో ఇంకో అవధూత అందులోనే ఉంది, అవధూతాహ, తొలగిపోవుగాక అని అర్థం వస్తుంది. సో ఎవడన్నా అవధూత వీడంటే వాడిని తొలగించడరా బాబు అని చెప్పడం అనమాట యాక్చువల్గా, అది అర్థం. సో ఇలాంటి పిచ్చి అర్థాలు, ఇలాంటి చెడ్డ అర్థాలు అవధూతకు ఉన్నాయి. వీళ్ళందరూ అవధూత నెత్తి మీద పెట్టుకొని మోస్తుంటారు. ఆయన అవధూతరా అంటాడు. అంటే ఏంటంటే వదిలేయడ్రా బాబు అయిందని చెప్పి. వాడు ఒక సన్యాసి, దిగంబర సన్యాసి, కమండలాలు అవన్నీ కూడా వదిలేసిన వాడు. మొత్తం సన్యసించడమే అంటే కమండలము అవి పెట్టుకొని తిరుగుతూ కాస్త ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అవి కూడా వదిలేసిన వాడు అనమాట. ప్రపంచాన్ని అన్నిట్లో వదిలేసి దిగంబరంగా తిరిగేవాడిని, పిచ్చివాడిని అవధూత. వాడు గొప్పవాడు కాదు, పిచ్చివాడు అని అర్థం అనమాట. సో ఇది ఆ విధంగా అర్థాలు వస్తాయి. ఇంకొక మంత్రం కూడా చూసేస్తే అయిపోతుంది. ఇది యజుర్వేదం 1:19. ఇందాక 14 చూపించి ఇప్పుడు 19. దీనిలో కూడా
అవధూత వచ్చింది శబ్దం. ఈ అవధూతకు అర్థం ఏంటి ఇక్కడ చూద్దాం. అవధూతం ఇక్కడ ఉంది చూడండి. అవధూతం దానికి నశించిపోవుదురో చెప్పాను కదా. సో ఇది నశించపోవడం అనమాట. వేస్ట్ ఫెలోస్ అనమాట వీళ్ళు. సో వాళ్ళని తీసేయటం అనమాట. సో ఇలా అవధూతాహ నష్టములను అని అర్థం వచ్చింది. ఇది నేను రాసింది కాదండి, ఆల్రెడీ రాయబడినవి. ఎందుకంటే అదే అర్థం వస్తుంది కాబట్టి. ఇలా మనకి అవధూత అంటే చెడ్డ అర్థం ఉంది నాయన షిరిడీ సాయి భక్తులారా. అది చెడ్డ అర్థం. అది యాక్చువల్గా ప్రవచనకర్తలు కూడా ఇగో శాస్త్రాలు చదివి చెప్తారు, కానీ ఒక మాట ఇట్లా ధాతుపాటి నుంచి వెళ్తే వాళ్ళు కూడా తప్పు చెప్పరు, తప్పు చెప్పకూడదు కూడాను. సో అవధూత అన్నది చాలా నష్టం కలిగిస్తుంది మీకు అని చెప్పి ఇది ఇదివరకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు ఇంకా బాధపడేవాళ్ళు. అయినా మీరు నన్ను రెచ్చగొట్టి చెప్పండి సార్, చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 వచ్చి తలుపు కొట్టేస్తున్నారు. ఇంకేం చేయాలి? ఎంతోమంది అందులో పెడితే తప్పట్లేదు ఇంకా అని చెప్పి పెడుతున్నాను. సో దూతని చక్కగా నేను అగ్నితో సమానంగా చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. చేసి అగ్ని లాంటి వాడేమో దూత ఏమో మన అగ్నినే మనం తీసుకోవాలి కదా అన్నట్టుగా చెప్పి మిమ్మల్ని చెడ్డ అర్థంలో నుంచి దూరం చేద్దాం అనుకున్నాం. కానీ మీరు పట్టేసేసి ధూత అది అవధూత అని చెప్పారు. సో అవధూత అంటే దరిద్రం, వదిలేయండి, నశించిపోయేది, నశించవలసింది, మనకు సంబంధం లేదు, అదేమీ పెద్ద విషయం కాదు. అది అవధూత అయిన అవధూత దిగొచ్చాడు, ఎక్కడ దిగి రాలేదు, వదిలిపారాడు. అన్నీ వదిలేసి అన్నిటినీ అంటే కంపించువాడు, ఊరికే ప్రతిదానికి అజిటేట్ అయిపోతుంటాడు అనమాట, వాడిని ధూత అంటారు. సో ఇది అర్థం. ధూ అంటే ఏమిటి? కంపించుట. దూత, దూ ప్లస్ త ప్రత్యయం చేరిస్తే అందులో క పోయి తా మిగులుతుందన్నమాట. అప్పుడు దూత ఏర్పడుతుంది. సో దూత అంటే ఏంటంటే కంపించినవాడు. అవధూత చెడుగా కంపించినవాడు, చెడు అర్థం. నిశ్చయముగా కంపించినవాడు, ఇలాంటి అర్థాలు వస్తాయి. కంపించినవాడు, అజిటేట్ అయిపోయినవాడు. సో అలా యాజిటేట్ అయ్యేవాడు యోగి ఎన్నటికీ కాడండి. యోగి చాలా హాయిగా ఉంటాడు. సంతోషము అన్నది ఒక లక్షణం ఆయనకి. సో యోగి వేరు, ఇలాంటి దరిద్రాలు వేరు, కంపించటాలు ఇవన్నీ కూడా వేరు. సో దయచేసి మీరు మీ షిరిడీని సాయిబాబాని మీరు కొలుస్తున్నారు, మీరు ఏం కొలుస్తున్నారో నాకు అనవసరం, కానీ సనాతనం కాదు. మీరు సనాతనం షిరిడి సాయిబాబా సనాతనుడు అని మీరు అని చెప్పదలుచుకుంటే మటుకు నేను అప్పుడు ఏం చెప్పాలో అప్పుడు నేను చెప్తాను. ఇది మీరు తప్పుగా అర్థం చేసుకోకండి షిరిడి సాయి భక్తులారా. మీరు భక్తిగా మీరు ఆయన ఏదో కొలుచుకున్నారు, కానీ ఆయన సనాతనుడు కాడు అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. నేను స్పష్టంగా సంస్కృత పదాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి, వాటికి ఏ ధాతు ఏ ప్రత్యయం వాడాలి, ఎట్లా ఉపసర్గ వాడాలి, ఇప్పుడు దాంతో ఏమొస్తుంది అని మనం చెప్పాలన్నమాట. సో ఇది మీకు తెలియదు కాబట్టి మీరు, ఎందుకంటే ఆ జ్ఞానం మీకు షిరిడి సాయిబాబా ఇవ్వలేదు కదండి. ఇవ్వలేనప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానం? రాదు కదా. ఆయన ఏదో పాపం ఆయన సామవేద షణ్ముఖ శర్మ గారు ఆయన ఏదో ఇలాంటి జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. ఆయన మాట్లాడే మాటల్లో చక్కగా సంస్కృత పదాలను తీసుకొచ్చి దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని చెప్తూ ఉంటారు ఆయన. సో అలాంటి వారి దగ్గర కొద్దిగా నేర్చుకుంటూ ఉండండి మంచి పదాలు. ఏమన్నా మీకు అనుమానాలు వస్తే ఆయన అడగచ్చు, చెయ్యొచ్చు, అని చేసుకోవచ్చు. కానీ షిరిడి సాయిబాబా ఇట్లాంటి జ్ఞానం లేదండి ఆయనకి. సో ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు, ఏంటి షిరిడి సాయిబాబా జ్ఞానం ఉంది, దానికి ఆయనకి వేదంతో పని లేదు, ఇది లేదు, అది లేదని చెప్పాడు. దానికి రేపు వీడియో చేస్తానండి. అమ్మో చేసేస్తాను. ఎందుకంటే మీకు మీ సంశయాల్ని తీర్చేసేయాలి నేను. మీరు ఎవరినైనా ప్రే చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అది మీ యొక్క ఆదర్శం. దానికి నేను కాదండి, నేనెవరిని చెయ్యొద్దు అని నేను చెప్పను, కానీ సనాతనుడు కాదు అని చెప్పే హక్కు మటుకు నాకు. ఇది గుర్తుపెట్టుకోండి. నాకే కాదు, ప్రతి హిందువుకి చెప్పే హక్కు ఉంది. సనాతనుడు అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని పాటించువాడు. సనాతన ధర్మము అంటే వేదము. రేపు వీడియోలో ఒక క్లారిటీ ఇస్తానండి. ఉంటానండి. ఓ